హలో శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా పిల్లలు? ఈ రోజు మన నీతి కథ ఏంటో తెలుసా? సోమరి గొల్లభామ. వినండి మరి. చలికాలం ప్రారంభం కాబోతోంది. చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది. పక్షులకు మహా ఆనందంగా ఉంది. వాతావరణం బాగుండడం చేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది. ఒక రోజున ఒక సోమరి గొల్లభామ ఒక ఆకుపై కూర్చొని ఏవో కోని రాగాలు తీస్తోంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండడం చేత బాగా మకరందం తాకి అది సంతోషంతో గంతులేస్తోంది. హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది. అవి ఏవో ఆహార పదార్థాల్ని మోసుకొని పోతున్నాయి. వాటి పని చూసిన గొల్లభామకు ఆశ్చర్యం అనిపించి, ఎందుకంత శ్రమ పడిపోతున్నారు? ఈ చక్కటి గాలిని పీల్చుకుంటూ తిని తాగి సంతోషంగా ఉండొచ్చు కదా అంటూ వాటిని వేలాకోలం చేసింది. చీమలు కష్టజీవులు, తెలివైనవి కూడా. ఇది చలికాలం, మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలియదు. ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాం. మంచు కురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు అన్నాయి చీమలు. ఎప్పుడో రాబోయేదానికి ఇప్పుడే మీరు ఎందుకంత బాధపడిపోతున్నారు అంటూ ఈల వేసుకుంటూ గొల్లభామ వెళ్ళిపోయింది. అప్పుడు సరిగ్గా తీవ్రమైన చలికాలం. చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. చీమలన్నీ నేలల్లోని పుట్టల్లోకి వెళ్ళి అక్కడే ఉంటున్నాయి. పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి. గొల్లభామకు తిండి లేకుండా పోయింది. చుట్టుపక్కల ఏ ప్రాణి లేదు. నేలంతా మంచుతో కప్పబడిపోయింది. ఏం చేయడానికి తోచక గొల్లభామ చీమల వద్దకు వెళ్లి కొంచెం ఆహారం పెట్టండి ప్లీజ్ అని అడిగింది. ఆ గొల్లభామ ఎట్లా తమని వెళ్ళకోలం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది. మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం. మా కష్ట ఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం. మాకు తినడానికి బోలెడంత తిండి నిలువుంది. నీవు మమ్మల్ని చులకం చేసి హేళనగా మాట్లాడావు. ఆ సంగతి మేము మర్చిపోలేదు. అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఎగిరావు కదా, మరి ఇప్పుడు పాటలు పాడటం లేదే? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ వంటి సోమరులంటే మాకు గిట్టదు అన్నాయి. ఏడ్పు మొహంతో మన గొల్లభామ పాపం వెళ్ళిపోయింది. దీంట్లో నీతి ఏంటి అంటే, పొదుపు అనేది ఒక మంచి సుగుణం. బాగుందా పిల్లలు? అయితే మీ అమ్మకి చెప్పి మన వీడియోకి లైక్ చేయమని చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసేయండి, సరేనా? మళ్ళీ మరో మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.